జాబ్ చేసినప్పుడు కూడా డ్రెస్ కోడేనా? సార్ ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ డోర్లు తెరిచేశారు. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్ కు తెలియకపోవడమా? భలేవారు సార్. విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే ఒరే ఒరే, కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా, సి, సి ప్లస్ ప్లస్, జావా. కర్మ. సరే గాని సార్ నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్స్. ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు, ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు. పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి. సార్ నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత ట్రాడు అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ బేబీ, వేర్ ఆర్ యూ? సర్ప్రైజ్, నీకోసం ఐఫోన్ కొన్నాను, మనం వెంటనే కలవాలి. రే ఇడియట్, లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు గానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చేయర్రా. నీ ఎక్కడున్నావే? మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడలేదు ఇక్కడ. వేర్ ఆర్ యూ? ఒరేయ్, ప్రేమంటే మనసుకు సంబంధించిందిరా. ఎవరో ఫోర్స్ చేస్తేనో రికమెండ్ చేస్తేనో పుట్టేది కాదు. ఇదిగో పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒరే తెలవడా, మినిమం విజయకాంత్ లాగా అంతూ ఇంతో బానే ఉంటాను కదా, మరి నన్ను ఎవరు చూడరేంట్రా? నీ తీరి ఫాలో అయిపో ఒక అమ్మాయిని పడేస్తా, అది ఏ కేటగిరీ తెలుసుకుంటా, అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా. అలా కాదురా, మాటలు లేవు. ఒకసారి నేను మాట్లాడలేవు. అరే అరే అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీది డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా? నో. అరే అదో పెద్ద బాబు చాలే, మాకు మెట్రో దొరకకపోతే ఏంటి? రే గణేష్, రే గణేష్ లేవరా, రే గణేష్ లేక. ఏంట్రా వీకెండ్ రా. వీకెండ్ అయితే? వీకెండ్ అయితేనా? సిటీ అంతా చూడరా, కిటకిటకిట్లా ఆడిపోతుంది.
చిన్నపిల్లలంతా ఆటలతో బిజీ, ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్తో బిజీ, అంకుల్స్ ఏమో మందు సిట్టింగ్లతో బిజీ, గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ తో బిజీ. సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావేట్రా? లేవరా బాబు. నస పెట్టకరా. నస కాదురా, సినిమా. సినిమానా? మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, లే వెళ్దాం. నేను రాను, నన్ను వదిలే. మంచి కలరింగ్ ఉంది రే. కలరింగ్? మన ఐటీ ఫీల్డ్ అంతా అక్కడే ఉంది. ఒక్క నిమిషం. దిండిచి కొడితే కలరింగ్ అంటే కానీ రాడు. ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి. రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Lucky, what's the program today? బ్లాక్. నేను నువ్వేనా తెల్లగొన వెంటే నీ ముఖం మీద ఇలా రాసి రీఫ్లో తోసేస్తే బ్లాక్ ఇంక్ రాసేసుకోవచ్చు. Hey Shekhar, what's your program today? సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. Okay. పని చేసుకో. ఓకేనా? రే, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం చెప్తాను కదా నీకు. ముందు నేను చెప్పేదంట్రా. ఆ ఆకర్ష్ గారు నా మీద బాగా పగ పెట్టాడురా. ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ అని ఎన్కోడింగ్ అని తెలియని బూత్లో తిట్టేస్తున్నారా. నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా మామా. రే, నువ్వేం చెయ్యకరా. నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా, సరేనా? థ్యాంక్స్ రా. ఐ లవ్ యూ మామా. పని చేసుకో. నా కర్మలో ఎటు. ఏంటే ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన యాంకరే దొరకలేదా? నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి? చూడటానికి 3 అడుగుల బుల్లెట్లా ఉండాలి, లడ్డు కావాలా నాయనా, కోపం వస్తే హాట్ ఆమ్లెట్లా ఉండాలి, ఓవరాల్ గా ఒక ఎంఎస్ఎన్ నారాయణ ఓ లడ్డు లాంటి ఫేస్. పెట్టే సార్, మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్. నైస్. ఐ యామ్ ఆకర్ష్ ద మ్యాగ్నెట్. మీరు మ్యాగ్నెట్ కాదు సార్, క్యారెట్. అదే 24 క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నాను. ఓకే సార్. ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. అయ్యో, యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటారు. సార్ సార్ సార్, మీరు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్. వాట్? నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్. మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్. ఓకే సార్. 1 మినిట్. హలో, అదిరిపోయా యాంకర్ దొరికాడు. క్రైమ్ ఎపిసోడ్ కూడా అదిరిపోవాలి. సార్ సార్ సార్, మై హూనా. అంటే మీరున్నారనేగా. ఓకే. ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు? ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో, లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో. లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో. ఏం చేస్తున్నారు సార్? గెటప్ అదిరిపోయింది సార్. అబ్బా, మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసంలో అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మర్డర్. అదే సార్, కుకట్పల్లిలో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేనెందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగటు పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడు ఏంటి అంటే సార్, కుకట్పల్లిలో ఒక మర్డర్. నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కుకట్పల్లిలో. ఆ లైట్ ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి. ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. కుకట్పల్లిలో. వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడి చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా. కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా 3 సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్. సూపర్ సార్, చింపేశా సార్. మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్, మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే, అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు. కమాన్ రైట్. టీవీ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్.
ఆకాశ ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలేద్దావు. అయినా ఏంద్రా టీవీలో మధ్య ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దొద్దు, ఎప్పుడు చేయను. ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళవలే సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చుని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి? అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మధ్యలో ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి ఈ అవతారంతో ఎంతమంది మోసం చేశారు. ఏంటే నువ్వు ఎక్కువ హ్యూమన్ రైట్స్ కెళ్తా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైలుకి పంపిస్తా. హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది, మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే, ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా అలా బయటికి వెళ్ళి వద్దామండి. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా అలా వీక్ గానే ఉంటారు. రా ఆ తలిపే. ఏ నువ్వేయచ్చు కదా? నేను ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వక ముందు బ్రేక్ అంటారు? ఆకలేసం తినాలి. ఎప్పుడు తిండి గురించి పనిచేస్తారండి. నమస్కారం సార్. స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ. మీరు రెడీయా సార్? నో, ఐ యామ్ నాట్. అదేంటి సార్? వై? వాట్ హ్యాపెండ్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగ్, నాకు బీటింగ్. దట్స్ వై ఐ క్విట్. సార్ అనకండి సార్. ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం, రంగు పడుద్ది. ఎవరికి? నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతిరత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షిత. రాళ్లను మీరు కాపాడండి, రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామదుంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్, రతం బాగుంది కదా అని కొట్టేశాను. వాడేస్తావా? రే, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా
రాళ్ళో రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తాను రా. సార్ ఒరే నీకు రంగురాల గురించి జాతి రత్నాల గురించి తెలుసురా? తెలుసు సార్. ఒరే నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ ఐ సీ. ఐసీ ఏంట్రా? ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో నీ కంకర్రాయి కొట్టేస్తాను. జత గులకరాయి మొక్క నువ్వును. రే రండ్రా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి? కేసు వచ్చింది, కొత్త కేసు. డోసు పెంచాలిగా. తిరగేయి లాలో సెక్షన్లను, కలిపేయి ఏవో ఫిక్షన్లను. బాధించేసే ఎడ్డా పెడా ఈ కేసుని విడిపించేసే. సెల్లో ఉన్న ముద్దాయిల్ని ఎత్తుకు పై ఎత్తయి, సత్తా చూపించేయి. మొత్తము చాతకానే మంచి వేసేరా. కోర్టులు నిలవాలయ్యో, కేసు గెలవాలయ్యో. దేశం మొత్తం మీద నువ్వే లాయర్ నడిపించయ్యో. వీడేరా వీడే మా తండం లాయర్ వీడే. వాడంటే వాడే సరి సాటి పాటు లేడే. వీడేరా వీడే మా తండం లాయర్ వీడే. వాడంటే వాడే సరి సాటి పాటు లేడే లేడే. లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు. లా చిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు. న్యాయానికి రైట్ హ్యాండ్, న్యాయ శాస్త్ర జేమ్స్ పండు. వీటే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. కూర్చోండి మావయ్య. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణి పిలుస్తారు. ఒక్క నిమిషం. ఏమ్మా వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్. మీ లాక్ కళ్యాణం. తిను మా మావయ్య. నీ కేసు హ్యాండిల్ చేసేది. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మార్తాండం. హాయ్ మావా. మావా నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా మీ అత్తకు మొగుడినా? కాల్ మీ సార్. సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడింది అనుకో, నా పేమెంట్ కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీను. మాకే పాపం తెలుసు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇది తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? నేను సైలెంట్గా ఉండమన్నా. సార్ ఏడు సార్. సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకడు మందు డబల్ రేట్ చెప్పాడు. నా కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్గా మారిపోతున్నాను. మారిపోతున్నారా? అంటే ఇప్పటిదా మీరు లాయర్ కదా? ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు లాంటివి కూడా. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా? నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టు కూడా వెళ్ళాను. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్.
అంతా బానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుక్కున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్కి వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికి వెళ్ళాడు, మర్డర్లో ఇరుక్కున్నవాడు జైలుకి వెళ్ళారు. కాట్రాజన్ చంపిన లాయర్ ఏకాంతమా? ఆ మార్తాండంగా నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేశాడు. వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయిన బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో నేను భయం. సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్? ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాడి వల్ల కేసు మళ్ళీ రీఓపెన్ అవుద్ది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తన పని తను చేసుకోబోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడికి కూడా స్కెచ్ చేయండి, ఓ పని అయిపోద్ది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ఎస్ఐ గారు, కాట్రాజ్ చంపినోడు దొరికాడు, మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి. నేను చూసుకుంటా, వెళ్ళు. ఓకే సార్. అవును, ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపింది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు. ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం కాట్రాజును అన్యాయంగా చంపేశారు కదరా. ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబుల్ రోల్ చాలా బాగా పండించాడు. గేమ్ తను స్టార్ట్ చేశాడు, గోల్ నేను వేస్తాను. మీరు రూమ్లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్రూవల్గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే నేను అప్రూవ్గా మారిపోతాను. నన్ను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్. అది ఎస్ఐ గారు. వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేం సార్. వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. ఎరా షూట్ చేసావా? షూట్ చేసేలా గానీ. అవును, ఎందుకు నీ ప్లాన్ ఏంట్రా? హత్య చేసినట్టు కంటే చేయించినట్టుగా శిక్ష ఎక్కువ. ఎప్పుడైనా మనం దొరికామనుకో ఈ ఆధారాలతో వాడు ఇరుక్కుంటాడు. అయినా ఈ ఏకాంతానికి కాట్రాజ్ సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరమే ఉంది. లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా ఇన్వెస్టిగేషన్ లో పబ్లిక్ చీటర్. పెట్టు. కళ్ళలో నీళ్ళెడ్డి నిమ్మకాయ పిండికి వచ్చావా? నమస్కారం అయ్యా, రమ్మన్నారంట. మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలు చూపిస్తున్నావంట. జబర్దస్తిగా డాబా లాగేస్తాను తెలుసా? ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా. అదేంటయ్యా, ఇంక 2 వారాలు గడువు ఉంది కదా. 11 నెలల్లో నీ వల్ల ఏమి కానీ 2 వారాలు అయిపోద్దా? సోదాపి డాబా ఖాళీ చేయి, పెయింటింగ్ పనులు ఉన్నాయి. బ్యాంక్ లోన్కి అప్లై చేసా, వారం రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తానయ్యా. వెళ్ళొస్తాను. నేనే పంపిస్తాను రా. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా నా సొంతం కావాలి. బ్యాంక్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ ఇచ్చే లోపల వెళ్ళిపోయాలి. గోకుల్, మనం అర్జెంటుగా కలవాలి. ఆడుమానం రిజిస్ట్రేషనా అంటే ఏంటి? అదేనమ్మా, తనఖా రిజిస్ట్రేషన్. ఒక 6 నెలల్లో సంవత్సరమో తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇది ఆ ఏకాంతం గారి సంపాదన. అమ్మ ఏకాంతం లోకల్లో నన్నేం మోసం చేశాడు బావా. అందుకే కదా అతను చీటర్ ఏకాంతం అయ్యాడు. మరి మావయ్య, మా పెళ్లి గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడతావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా. రేపు శ్రావణ శుక్రవారం, రేవతి నక్షత్రం. మీ ఇద్దరికి అదే అలవాట్లో పొరపాటు. మీ ఇద్దరు జాతకం బ్రహ్మాండం. మీ నాన్నతో మాట్లాడి ముహూర్తం పెడతా. ఇది ఫిక్స్. ఎట్టా పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం బీరేద్దాం బావా. మళ్ళీ బీరా?
లాయర్లకు కింగు బిడు లా బుక్స్ మింగినోడు లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు న్యాయానికి రైట్ హ్యాండ్ న్యాయ శాస్త్ర జెమ్స్ బాండు వీటే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు పడటే తటపాడు చేయడు పొరపాడు అంతా గ్రహపాటు అంటుంటాడు రేఖలు పరిగిస్తూ గీతలు మారుస్తూ కేసుకు సలహాలు ఇస్తుంటాడు వీడు చేతులు చూస్తుంటాడు తవ్వలు వేస్తుంటాడు కేసును గెలిచేటట్టు ఫిక్స్ చేస్తాడు జాతక చక్రాన్ని న్యాయ శాస్త్రాన్ని రెంటిని మిక్స్ చేసి ట్రిక్స్ చేసేది ఎక్స్పర్ట్ వీడేరా వీడే మా తాండం లాయర్ వీడే పాడంటే పాడే సది సాటి పాడు లేటే వీడేరా వీడే మన సూపర్ లాయర్ వీడే పాడంటే పాడే సది సాటి పాడు లేటే లేటే లాయర్లకు కింగు బిడు లా బుక్స్ మింగినోడు లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు న్యాయానికి రైట్ హ్యాండ్ న్యాయ శాస్త్ర జెమ్స్ పండు వీడే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు కేసు వచ్చిందిగా ఇంకా వాదన డోసు పెంచాలిగా తిరగేయి లాలో సెక్షన్లను కలిపేయి ఏవో ఫిక్షన్లను బాధించేసే ఎడా పెడాయి కేసుని విడిపించేసే సెల్లో ఉన్న ముద్దాయిల్ని ఎత్తుకు పై ఎత్తయి సత్తా చూపించేయి మొత్తము చాతకానే మంచి వేసేరా కోర్టులు నిలవాలయ్యో కేసు గెలవాలయ్యో దేశం మొత్తం మీద నువ్వే లాయర్ అనిపించయ్యో వీడేరా వీడే మా తాండం లాయర్ వీడే పాడంటే పాడే సది సాటి పాడు లేటే వీడేరా వీడే మా తాండం లాయర్ వీడే పాడంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానయా సగట పౌరుడిగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడు ఏంటి అంటే సార్ కుకట్పల్లిలో ఒక మాట నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కుకట్పల్లిలో ఆ లైట్ ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి, ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. కుకట్పల్లిలో వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడి చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా. కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా మూడు సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్, సూపర్ సార్, చింపేశా సార్. మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు కమాన్. రైట్, టీవీ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలేద్దావు. అయినా ఏంద్రా టీవీలో మధ్య ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే, మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉందో. ప్లీజ్. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దు, ఎప్పుడు చేయను.
ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళవలే సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చుని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి? అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మధ్యలో ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి ఈ అవతారంతో ఎంతమంది మోసం చేశారు? ఏంటే నువ్వు ఎక్కువ హ్యూమన్ రైట్స్ కెళ్తా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైలుకి పంపిస్తా. హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది. మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే. ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా, అలా బయటికి వెళ్ళి వద్దామండి. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా, అలా వీక్ గానే ఉంటారు. రా ఆ తలిపే. నువ్వేయచ్చు కదా. నేను ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వక ముందు బ్రేక్ అంటారు? తినాలి. ఎప్పుడు తిండి గురించి నమస్కారం సార్. స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ. మీరు రెడీయా సార్? నో, ఐ యామ్ నాట్. అదేంటి సార్? వై? వాట్ హ్యాపెండ్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగ్, నాకు బీటింగ్. దట్స్ వై ఐ క్విట్. సార్ అనకండి సార్. ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం. రంగు పడుద్ది. ఎవరికి? నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షితః. రాళ్లను మీరు కాపాడండి, రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామదుంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్. రతం బాగుంది కదా అని కొట్టేశాను. వాడేస్తావా? రే, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా? రాళ్ళో రక్షిత. ఇప్పుడు నిన్ను ఏ రాయి కాపాడతా చూస్తాను. సార్ ఒరే, నీకు రంగురాల గురించి, జాతి రత్నాల గురించి తెలుసురా? తెలుసు సార్. ఒరే, నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ, ఐ సీ. ఐసీ ఏంట్రా? ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర్రాయి కొట్టేస్తాను. గులకరాయి మొక్క నువ్వు. రే రండ్రా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి? కేసు వచ్చింది, కొత్త కేసు. పాతన డోసు పెంచాలిగా. తిరగేయి లాలో సెక్షన్లను, కలిపేయి ఏవో ఫిక్షన్లను. బాధించేసే ఎడా పెడా ఈ కేసుని, విడిపించేసే సెల్లో ఉన్న ముద్దాయిల్ని.
ఎత్తుకు పై ఎత్తయి సత్తా చూపించయి మొత్తము చాతకానే మంచి వేసేరా కోర్టులు నిలవాలయ్యో కేసు గెలవాలయ్యో దేశం మొత్తం మీద నువ్వే లాయర్ నడిపించయ్యో వీడేరా వీడే మా తండం లాయర్ వీడే పాడంటే పాడే సది సాటి పాటు లేటే వీడేరా వీడే మా తండం లాయర్ వీడే పాడంటే పాడే సది సాటి పాటు లేటే లేటే లాయర్లకు కింగు విడు లా బుక్స్ మింగినోడు లా చిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు న్యాయానికి రైట్ హ్యాండ్ న్యాయ శాస్త్ర జెమ్స్ పండు వీటే కొత్త ట్రెండ్ సృష్టించాడు. కూర్చోండి మావయ్య. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణి పిలుస్తారు. ఒక్క నిమిషం. ఏమ్మా వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్. మీ లాక్ కళ్యాణం. తిను మా మావయ్య. మీ కేసు హ్యాండిల్ చేసేది. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మార్తాండం. హాయ్ మావా. మావా నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా మీ అత్తకు మొగుడినా? కాల్ మీ సార్. సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడింది అనుకో, నా పేమెంట్ కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీను. మాకే పాపం తెలుసు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇదేం తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? నేను సైలెంట్గా ఉంటామన్నా. సార్ ఏడు సార్. సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకడు మందు డబల్ రేట్ చెప్పాడు. నా కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్గా మారిపోతున్నాను. మారిపోతున్నారా? అంటే ఇప్పటిదా మీరు లాయర్ కదా? ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు లాంటివి కూడా. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా? నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టు కూడా వెళ్ళాను. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్. అంతా బానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుక్కున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్కి వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికి వెళ్ళాడు, మర్డర్లో ఇరుక్కున్న వాడు జైలుకి వెళ్ళారు. అంటే కాట్రాజన్ చంపిన లాయర్ ఏకాంతమా? ఆ మార్తాండంగా నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేశాడు. వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయి నేను బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో నేను భయం. సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్?
ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాడి వల్ల కేసు మళ్ళీ రీఓపెన్ అవుద్ది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తన పని తను చేసుకోబోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్, మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడికి కూడా స్కెచ్ చేయండి, ఓ పని అయిపోద్ది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? ఎస్ఐ గారు, కాట్రాజ్ చంపినోడు దొరికాడు. మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి. నేను చూసుకుంటా, వెళ్ళు. ఓకే సార్. అవును, ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపింది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు. ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం కాట్రాజును అన్యాయంగా చంపేశారు కదరా. ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబుల్ రోల్ చాలా బాగా పండించాడు. గేమ్ తను స్టార్ట్ చేశాడు, గోల్ నేను వేస్తాను. మీరు రూమ్లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్రూవల్గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే నేను అప్రూవ్గా మారిపోతాను. నన్ను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్. అది ఎస్ఐ గారు. వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేం సార్. వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. ఎరా, షూట్ చేసావా? షూట్ చేసేలా కానీ అవును, ఎందుకు నీ ప్లాన్ ఏంట్రా? హత్య చేసినట్టు కంటే చేయించినట్టుగా శిక్ష ఎక్కువ. ఎప్పుడైనా మనం దొరికామనుకో, ఈ ఆధారాలతో వాడు ఇరుక్కుంటాడు. అయినా ఈ ఏకాంతానికి కాట్రాజ్ సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరమే ఉంది. లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా ఇన్వెస్టిగేషన్ లో పబ్లిక్ థియేటర్. పెట్టు. కళ్ళలో నీళ్ళెడ్డి నిమ్మకాయ పిండుకొచ్చావా? నమస్కారం అయ్యా, రమ్మన్నారంట. మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలు చూపిస్తున్నావంట. జబర్దస్తిగా డాబా లాగేస్తాను తెలుసా? ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా. అదేంటయ్యా, ఇంక 2 వారాలు గడువు ఉంది కదా. 11 నెలల్లో నీ వల్ల ఏమి కానీ 2 వారాలు అయిపోద్దా? సోదాపి డాబా ఖాళీ చేయి, పెయింటింగ్ పనులు ఉన్నాయి. బ్యాంక్ లోన్కి అప్లై చేసా, వారం రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తానయ్యా. వెళ్ళొస్తాను. నేనే పంపిస్తాను రా. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా నా సొంతం కావాలి. బ్యాంక్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ ఇచ్చే లోపల వెళ్ళైపోయాలి. గోకుల్, మనం అర్జెంటుగా కలవాలి. ఆడుమానం రిజిస్ట్రేషనా అంటే ఏంటి? అదేనమ్మా, తనఖా రిజిస్ట్రేషన్. ఒక 6 నెలల్లో సంవత్సరమో తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇది ఆ ఏకాంతం గారి సంపాదన. అమ్మ ఏకాంతం లోకల్లో నన్నేం మోసం చేశాడు బావా. అందుకే కదా అతను చీటర్ ఏకాంతం అయ్యాడు. మరి మావయ్య, మా పెళ్లి గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడతావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా. రేపు శ్రావణ శుక్రవారం, రేవతి నక్షత్రం. మీ ఇద్దరికి అదే అలవాట్లో పొరపాటు. మీ ఇద్దరు జాతకం బ్రహ్మాండం. మీ నాన్నతో మాట్లాడి ముహూర్తం పెడతా. ఇది ఫిక్స్. ఎట్టా పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం బీరేద్దాం బావా. మళ్ళీ బీరా?